ఉందని మీరు అనుగ్రహించిన ఈ చక్కని వాతావరణాన్ని బట్టి నిన్ను గురించిన విలువైన సంగతులు నేర్చుకోవడానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో జనవరి నెలలో మాకు మీరు ఏర్పాటు చేసిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను గురించిన విలువైన సంగతులను వినటానికి నేర్చుకోవడానికి తద్వారా తమ బ్రతుకులను మార్చుకుని నీ ఎద్దుకు రావటానికి నీ పిల్లలు సిద్ధంగా ఉన్నారు కనుక తండ్రి విలువైన మాటలను నీ పిల్లలకు అందించండి. ఏ సంగతులు అయితే మీ పిల్లలకు అవసరమో, ఏ సంగతులు విని వారి యొక్క బదులను నీ యొద్దకు చేర్చుకోవాలనో అటు సంగతుల ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడండి. అల్పులు దీనులు ఎన్నికలే నన్ను మరుగు చేసి ఈ పిల్లలకు అవసరమైన సంగతులు మీరే తెలియచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో పరలోకమందున మీ సన్నిధి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమ దేవుని వల్ల చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి 2026 నిత్య పరిశోధనలో 2వ తరగతిలోని మనం ప్రవేశించాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క మనస్సును ఎటు పోనకుండా చెప్పబడుతున్న వాక్యం మీదనే మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మధ్యాహ్న కాలంలో మనం నేర్చుకునే 2వ పాఠం దైవభక్తి సాధన. దైవభక్తి సాధన. ప్రేమ దేవుని వల్ల దేవునికి మనిషి చేసే భక్తి విషయంలో భక్తులుగా ఉన్న మనం అందరం సాధన చేయవలసిన అవసరం ఉంది. భక్తి భావంతో దేవుణ్ణి కొలవడం మాకు తెలుసు, కానీ భక్తి విషయంలో సాధన చేయడం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, మా హృదయపూర్వకంగా దేవుణ్ణి భక్తితో కొలుస్తాం. అలాంటిది భక్తి విషయంలో సాధన ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్లరా దేవుడు మానవ సమాజాన్ని చూస్తూ తన హృదయంలో ఉన్న మాటలను వినిపించాలి అనుకున్నాడు, వాటిని తెలియచేయాలి అనుకున్నాడు. ఎలా తెలియచేయాలనుకున్నాడంటే మనిషి తన జీవితకాలం అంతా తన ఎడల భక్తి కలిగి జీవించాలి అనుకున్నాడు. ఆ భక్తి ఒక సాధనతో కూడినదిగా ఉండాలి అనుకున్నాడు. ప్రియులారా, సాధన అంటే ఏంటో మీకు ముందు ఆ విషయాన్ని తెలియజేస్తాను. ఒక మనిషి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఒక మనిషి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి తన వంతుగా తను చేసే ప్రయత్నం, లేకపోతే తన యొక్క ఒక శిక్షణతో కూడిన చేసే ప్రయత్నాన్ని, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాన్ని సాధన అంటారు. నిరంతరము చేసే అభ్యాసాన్ని సాధన అంటారు. అంటే ఒక రోజు చేసేది కాదు, 2 రోజులు చేసేది కాదు, 3 రోజులు చేసేది కాదు, నిరంతరం లక్ష్యాన్ని అందుకునేంత వరకు చేసే కష్టాన్ని లేకపోతే ప్రయత్నాన్ని సాధన చేయటము అని అంటారు. ఒక క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం, దీన్నే సాధన అని పిలుస్తారు. పిల్లరా, భక్తి విషయంలో కూడా నిరంతర అభ్యాసము ఉండాలి. దేవునికి మనిషి చేస్తున్న భక్తి కూడా ఇలాంటిదే. నిరంతరము సాధన చేయవలసింది, నిరంతరము అభ్యాసం చేయవలసింది. ఒక పట్టాన దేవునికి 1 రోజు 2 రోజులు 3 రోజులు భక్తి చేసి ఊరుకుంటామంటే కుదిరేది కాదు. అది ఒక సాధనతో కూడుకున్నది, క్రమశిక్షణతో నిరంతరము చేసే అభ్యాసము లాంటిది భక్తి అంటే. ఈరోజు భూమి మీద అనేక మంది మనుషులు అనేక లక్ష్యాలను పెట్టుకుంటూ ఉన్నారు, అనేకమైన సాధనలు చేస్తూ ఉన్నారు. నిరంతరము వారి యొక్క లక్ష్యాలను అందుకోవడానికి వారు ముందడుగేస్తూ వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేకమైన కష్టాలు పడుతున్నారు. అనేక రంగాల్లో అనేక మంది మనుషులు వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కట్టడలు నిర్ణయించుకుంటున్నారు. అనేక రకాలుగా వారు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఒక ఒలింపిక్స్ గేమ్ మనం చూసినట్లయితే అందులో ఎవరైతే పాల్గొంటారో అలా పాల్గొనే క్రీడాకారులందరూ చాలా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని కలిగి ఉంటారు. ఒలింపిక్స్ లో
ఆ యొక్క క్రీడల్లో నేను మంచి ఫలితాన్ని సాధించాలి అంటే, నేను మంచిగా ఆ యొక్క నా ప్రతిభను నేను చూపించి ఒక గోల్డ్ మెడలో లేకపోతే రెండవ పథకం, మూడవ పథకము నేను సాధించాలంటే చక్కనైన రీతిలో నేను సాధన చేయాలి అనుకుంటారు. వారికి కావలసినంత తిందాము అనుకుంటే తినడానికి ఉండదండి. ఎంత కావాలో అంత తినడానికి ఉండదు. ఏది ఇష్టమో దాన్ని తినడానికి ఉండదు. కోచ్ నిర్ణయిస్తాడు. మనం ఏ ఆహార పదార్థాన్ని తినాలో కోచ్ నిర్ణయిస్తాడు. ఎందుకంటే మనం అతిగా తినేస్తే బరువు పెరిగిపోతాం. తక్కువ తింటే వెయిట్ లాస్ అయిపోతాం. కనుక మనకి బిఎంఐకి తగ్గట్టుగా, బాడీ మాస్ ఇండెక్స్‌కి తగ్గట్టుగా, మన బాడీకి తగ్గట్టుగా, హైట్‌కి తగ్గట్టుగా, వయసుకి తగ్గట్టుగా ఎంతైతే బరువు ఉండాలో ఆ బరువు మాత్రమే ఉండాలి. అందుకని తినే తిండి విషయంలో ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. ఏది పడితే అది తినడానికి, ఇష్టం వచ్చిన పదార్థాన్ని ఎంత పడితే అంత తినడానికి వీలుండదు. తినే తిండి విషయంలోనే కాదు, వారు ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని, ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి ఉండదు. వారికంటూ ఒక టైం. చలిగా ఉందని పొద్దున్నే నేను లేవను అని అనడానికి ఉండదు. వారికంటూ ఒక క్రయం. తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారు వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇన్ని గంటలు వారు గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు అనేక కష్టాలు పడుతూ ఉంటారు. అనేకమైన వాటిని వదులుకుంటూ ఉంటారు. అనేక త్యాగాలు చేస్తూ ఉంటారు. ఇష్టమైన తిండి తినడానికుండదు. కుటుంబంతో చక్కగా పండగలకి, పబ్బాలకి గడపడానికి ఉండదండి. ఎందుకంటే వారు ఎక్కువ కాలాన్ని ఆ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయడానికి, సాధన చేయడానికి ఎక్కువ కాలాన్ని వారు వినియోగిస్తారు. అలాగని ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, వారు ఏది పడితే అది మందులు మనకలా వేసుకోవడానికి ఉండదండి. వారికంటూ కొన్ని మందులు నిర్ణయింపబడతాయి. మీరు ఒలింపిక్స్ గేమ్ వారు నిర్ణయించిన మందులు తప్ప, లేకపోతే వారు ఏదైతే మందులు నిర్ణయించారో ఆ మందుల్నే వేసుకోవాలి. మనకలాగా ఏవి పడితే వేసుకున్నారనుకోండి, ఆ డ్రగ్‌కి వారిని నిషేధించే అవకాశం కూడా ఉంటుంది. అంటే రోగం వచ్చినా సరే వారికి బేగా తగ్గే మందును వేసుకోవడానికి ఉండదండి. ఇలా మీరు చూసుకున్నట్లయితే అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కడ పడితే అక్కడ ఒలింపిక్స్ జరగవు కదండీ! ఆయా దేశాల్లో, ఇతర దేశాల్లో, దేశ విదేశాల్లో ఈ ఒలింపిక్స్ గేమ్స్ అనేవి నిర్ణయిస్తూ ఉంటారు. కనుక అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి ఈ క్రీడాకారులు ఏం చేస్తారంటే ముందుగానే వెళ్ళిపోతారు. ముందుగానే వెళ్ళి అక్కడ వాతావరణం అలవాటు పడేలాగా అక్కడ కొంతకాలం నివసిస్తారు. ఎందుకంటే ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఆ కాలానికి అప్పటికప్పుడే వెళ్ళి వారు ఆట ఆడేద్దాం అంటే కుదరదు. అక్కడ కొంతకాలం ఉండాలంటే అక్కడ వాతావరణానికి ఆ శరీరం అలవాటు పడాలి. అలా అలవాటు పడడానికి వారు ఏం చేస్తారంటే ముందుగానే ఏ దేశంలో అయితే ఒలింపిక్స్ జరుగుతున్నాయో ఆ దేశానికి వెళ్ళిపోయి వారు కొంతకాలం అక్కడ నివసించి ఆ వాతావరణానికి తగ్గట్టుగా తమ శరీరాన్ని మలుచుకుంటూ ఉంటారు. పిల్లరా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అంటే తన యొక్క శరీరాన్ని చాలా నిబద్ధతతో ఉంచుతున్నాడు. నిబద్ధత కలిగిన వాడుగా తన శరీరాన్ని ఒక విల్లును ఉంచినట్టుగా ఉంచుతున్నాడు. తనకు ఏ కార్యం ఏమి అనుకూలతలు లేకపోయినా వాటన్నిటికీ తల ఒగ్గి అనేకమైన త్యాగాలు చేసి తన లక్ష్యాన్ని తన గురిగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియులారా, దీన్నే సాధన అని అంటారు. తాను లక్ష్యాన్ని సాధించడానికి అనేకమైన వాటిని వదులుకుంటూ, అనేకమైన వాటిని కోల్పోతూ, లక్ష్యమే తన గోల్డ్ మెడలే తన యొక్క గురిగా పెట్టుకుంటూ ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకంటే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ అవసరం. ప్రియులారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే దైవ భక్తిలో కూడా ఇలాంటి సాధన అవసరం. క్రైస్తవులుగా మనం చేస్తున్న భక్తి అంతా, భక్తులుగా మనం పిలువబడుతున్నప్పుడు మనకు కూడా దైవ భక్తిలో సాధన అనేది అవసరం. మనకి కూడా ఒక లక్ష్యం ఉంది. దేవుడు పరలోకాన్ని ఒక లక్ష్యంగా పెట్టాడు. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే మనం కూడా ఇలాంటి నియమ నిబద్ధత కలిగిన వారంగా మన యొక్క బ్రతుకును, మన యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తేనే మనం చక్కగా మన యొక్క లక్ష్యాన్ని సాధించగలం. ఎందుకంటే ఏదో ఆదివారం చర్చికి వెళ్ళో, శుక్రవారం చర్చికి వెళ్ళో, ఎప్పుడో కొంతకాలం దేవునికి ధనాన్ని ఇచ్చో, లేకపోతే ఏదో ఒక పాట పాడో, ఒక ప్రార్థన చేసో నీవు నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టం. దైవ భక్తి విషయంలో మీరు సాధన చేస్తే కానీ మీకు పరలోకం రాదు. పరలోకం రావడం అనేది చాలా కష్టమండి. కానీ దేవుని వాక్యానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క బ్రతుకును మార్చుకుంటే అది చాలా సులువు. కానీ
ఆ యొక్క క్రీడాకారుడు ఎలాగైతే తన శరీరాన్ని విల్లును వంచినట్టు వంచి ఎంత కష్టమైనప్పటికీ తన యొక్క శరీరాన్ని కష్టపెట్టుకొని తన లక్ష్యం కోసం పోరాడుతున్నాడో, అలాగే భక్తి చేస్తున్న భక్తులందరూ దైవ భక్తి విషయంలో అటువంటి సాధన అవసరం. ఏమంటే అంత కష్టాన్ని మేము ఎక్కడ పడగలగండి అని మీరు అనుకోవచ్చు. చిత్రం ఏంటంటే, ఒలింపిక్స్ లో ఆడే ఆ పిల్లలకు ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటారు. కానీ క్రైస్తవులుగా మనకి మన యొక్క భక్తి ఎప్పటిదాకాని, ఒలింపిక్స్ అయ్యేదాకానా, మన లక్ష్యం చేరుకునేదాకా ఈ యొక్క సాధన చేస్తూనే ఉండాలి. ఈ యొక్క విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, క్రైస్తవ భక్తి జీవితం ఎంత కఠినమైనదో మీకు తెలియడానికి ఆ ఉదాహరణ చెప్పానండి. ఇష్టమైన తిండి తినడానికి కానీ, ఇష్టమైన బట్టలు కట్టుకోవడానికి కానీ, ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఇష్టమైనది తినడానికి కానీ, సరిగ్గా పడుకోవడానికి కానీ, సరిగ్గా లేవడానికి కానీ, కుటుంబంతో గడపడానికి కానీ ఇవేమీ ఉండవు. ఇవన్నీ త్యాగాలు చేసి అన్ని తను పట్టుబదలక సాధిస్తేనే తన లక్ష్యాన్ని చేరగలడు. ప్రియులారా, దైవభక్తి విషయంలో కూడా, దైవభక్తి సాధనలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. పౌలు గారు చాలా పెద్ద లిస్టే చెప్పారు. నేను ఆకలితోనూ జాగరణతోనూ ఉన్నానని చాలా పెద్ద లిస్టే చెప్పారు. అంటే భక్తి జీవితంలో ఇవన్నీ ప్రారంభంగా అందరూ నేర్చుకోవాలండి. వీటి విషయంలో మీరు సాధన చేస్తే కానీ, ఒక క్రమమైన పద్ధతిలో మీరు సాధన చేస్తేనే కానీ మీరు దేవుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. దేవుడు ఏ గోల్నైతే నిర్ణయించాడో, మీరు చనిపోయే లోపు పరలోకం వెళ్ళాలి అంటే దేవుడి నిర్ణయించిన కాలంలో దేవుని పనిని, దేవుని కాలానికి తగ్గట్టుగా ఆ పనిని మీరు నిర్ణయిస్తే, మీరు చాలా వేగంగా నైపుణ్యంగా మీరు మీ పనిని చేస్తే పరలోకాన్ని ఇస్తాడు దేవుడు. లేకపోతే ఏమిటండి? అలా సాధన చేసే క్రమంలో ఎలాంటి నియమ నిబంధనలు మీరు పాటించాలో, అసలు ఎలా బ్రతకాలో అనేది దేవుడు తన గ్రంథంలో చాలా చక్కగా వ్రాయించాడు. మాటను చూద్దాం. మనకంటే భక్తిలో చాలా సీనియర్ కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క భక్తి జీవితాన్ని గురించి ఎలా తన యొక్క వ్యక్తిగత విషయాన్ని రాస్తున్నాడో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని చెబుతున్నాడో ఒకసారి మనం దైవ గ్రంథంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు, అపోస్తల కార్యములు ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అంటున్నాడు. చూడండి, దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నారు. అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసము అన్న సాధన అన్న ఒకటే. అభ్యాసం చేస్తున్నారంటే, అభ్యాసం అంటే పదే పదే చేయటం, వచ్చేంత వరకు చేయడం. ఇసుకొచ్చింది కదా, ఈ రోజు నేను గ్రౌండ్కి వెళ్ళను, ఈ రోజు నేను ప్రాక్టీస్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఒలింపిక్స్ ముందు రోజే నేను ప్రాక్టీస్ అవుతానంటే కుదరదు. 5 ఏళ్లను బట్టి నీ కష్టం పడుతూనే ఉండాలి, నిరంతర శ్రమ సలుపుతూనే ఉండాలి, అప్పుడే వస్తుంది విజయం. అందుకనే భక్తి జీవితంలో పౌలు గారు కూడా ఏమన్నారు చూడండి, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను నిర్దోషమైన మనస్సాక్షి. పోయి మనుషుల ఎడల నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండొచ్చేమో, కానీ దేవుని ఎడల ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే మన మనస్సంతా దేవునికి తెలుసు. కనుక మనం ఈ విషయంలో దేవుని ఎదుట నిర్దోషముగా ఉండు నిమిత్తం ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. అభ్యాసము చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. భక్తి జీవితం అంటే ఏంటనుకున్నారు? ప్రాక్టీస్. మీరు క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉండి, తర్వాత కాలంలో మీ యొక్క భక్తి రాను 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 సన్నగిల్లిపోతుందంటే కారణం ఏంటనుకున్నారు? మీరు మీ భక్తి విషయంలో సాధన చేయలేదు. ఏదో వచ్చా వెళ్ళిపోయామన్నట్టుగా ఉన్నారేమో. అలా ఉంటే భక్తిలో మీరు పరిపూర్ణతను సాధించలేరు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటే ప్రారంభంలో మేము బాగానే ఉండేవారు, ప్రారంభంలో మా యొక్క దైవ భక్తిలో చాలా గొప్పగా ఉండేది, మా అర్పణ కానివ్వండి, మా యొక్క
ప్రతి పరిస్థితి కానివ్వండి చాలా గొప్పగా చక్కగా చేసేవాళ్ళు. కానీ రాను 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 కాలం గడిచే కొద్దీ భక్తిలో బలహీనత అనేది ఏర్పడిందండి. దాన్ని ఎలాగా మేము ఫుల్ఫిల్ చేయాలో, ఎలా దాన్ని మేము మళ్ళా సరిచేసుకోవాలో తెలియటం లేదండి అంటూ ఉంటారు చాలా మంది. దానికి లోపం ఏంటో తెలుసా? మీరు మీ భక్తి విషయంలో సాధన చేయకపోవడమే. సాధన చేయలేదు. ప్రారంభంలో క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన తర్వాత మీ భక్తి పట్ల మీరు జాగ్రత్తగా చూసుకోలేదు. ప్రారంభ ఉత్సాహంతో, ఉడుకు రక్తంతో ఏయో చేసేసిన కార్యక్రమాలు ఏవో చెందాం. ఏదో నాకు కలిగిన దాంట్లో దేవునికి భక్తి చేసి దేవుని యెడల భక్తుడిని అనిపించుకున్నాను. కానీ రాను 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 కాలం గడిచే కొద్దీ భక్తి సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ భక్తి విషయంలో మీరు మీరు స్వవిమర్శ చేసుకోలేదు. పరీక్ష చేసుకోలేదు. అందుకనే మీరు భక్తి సన్నగిల్లుతున్నా సరే మీకు ఏమి పట్టడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? భక్తి విషయంలో సాధన చెయ్యలేదు. ఒక క్రీడాకారుడు ఎలాగైతే గ్రౌండ్ లో సాధన చేస్తాడో మీ భక్తి విషయంలో కూడా మీరు సాధన చేయాలి. ప్రతిరోజు చేయాలి. దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఉన్నానా లేదా? మనుషుల ఎదుట నిర్దోషిగా ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కదా. కనుకనే దేవుని ఎదుట నేను నిర్దోషినా కాదా అని ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నారంట పౌలు గారు. ప్రతిరోజు అభ్యాసం. ఏమండి, ఎంతో గొప్పవాడు కదా పౌలు గారు. ఎన్నో పత్రికలు రాసినవాడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందినవాడు, దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క అనేకమైన సంఘాలను కట్టినవాడు. ఇలాంటి వాడు కూడా భక్తి విషయంలో అభ్యాసం చేస్తున్నాడంటే అవును చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? అప్పుడప్పుడు చేస్తున్నాడా? కాదు, ప్రతిరోజు. అక్కడ చూడండి, ఎల్లప్పుడూ అంటున్నాడు. చూడండి, మనుషుల ఎడలను దేవుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేస్తున్నాను. ఏమండి, అంతటి భక్తుడే ప్రతిరోజు తన భక్తి విషయంలో అభ్యాసం చేస్తున్నప్పుడు అసలు మనం ఎలాంటి వారిని చెప్పండి? అసలు మన భక్తి విషయంలో మనం ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నాం చెప్పండి? ఎంత నియమావళి కలిగి ఉన్నాం చెప్పండి? అంత చక్కగా భక్తి చేస్తేనే కానీ మనం మన లక్ష్యాన్ని చేరుకోలేము. ఏమండి, ఒక్కసారిగా క్రైస్తవ్యంలోనికి మీరు అడుగు పెట్టిన తర్వాత ప్రారంభంలో బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ఏమండి, మీరు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకం వచ్చేస్తుందా? మీకు రాదు. ఇది ఒక సాధన వంటిది. భక్తి జీవితం అనేది ఒక సాధన లాంటిది. ప్రతిరోజు చేయాలి, నేర్చుకోవాలి. సాధన చేస్తేనే కానీ మనకి అలాంటి కాల పరిమితి కలిగినదిగా మన భక్తి జీవితాన్ని నిర్ణయించాడు. మన ఆయుష్కాలం ఏంటనుకుంటున్నారు? సాధన చేసే కాలం. ప్రతిరోజు సాధన చేసే కాలం. మరొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 12, 13, 14 వచనం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను అంటున్నారు. చూడండి, ఎంత చక్కగా చెప్తున్నారు. చూడండి, నేను ఇది వరకే గెలిచితినని అయినను, సంపూర్ణ సిద్ధి పొందితేని అయినను నేను అనుకోవటం లేదు. నేను గెలిచాను అనుకోవటం లేదండి. దేవుడు యేసుక్రీస్తు వారు నాకు దర్శనంలో కనిపించారు. నేను చాలా సంఘాలు కట్టాను కనుక నేను చాలా గొప్పవాడిని అనుకోవటం లేదు. కానీ ఏమనుకుంటున్నాడంటే ఆయన, నేను ఎందు నిమిత్తమైతే ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాం? దాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడంట పౌలు గారు. ఏమండి, మా యొక్క పరుగు ఎలా ఉంది, పౌలు గారి యొక్క పరుగు ఎలా ఉందో చూడండి. నాకు మిగతావి ఏమీ కనిపించడం లేదు. నా ముందు ఒకే ఒక లక్ష్యం, పరలోకం. దాన్ని సాధించుకునే నిమిత్తం నేనేం చేస్తున్నాను? దాని మీదనే దృష్టి పెట్టాను. ఇక మిగతావి ఏమి నాకు కనిపించడం లేదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను ఎదుర్కొంటాను, కానీ నాకు లక్ష్యాన్ని చేరుకోవడం ముఖ్యం. అందుకనే నేను ఎప్పుడు గెలిచాను అనుకోనండి. నేను ఎప్పుడు గెలిచాను అనుకోను అంటున్నారు పౌలు గారు. నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు. నేను నా యొక్క జీవితాన్ని అంతటిని నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో నాకు తెలియవలసింది ఉంది అని తన యొక్క భక్తి జీవితాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి,
అందుకనే బైబిల్ ముందు మనం అందరము, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎల్లప్పుడూ విద్యార్థి మాత్రమే. విద్యార్థి మాత్రమే. ఎందుకంటే నేర్చుకోదగిన వాడు. మనిషి తన జీవితకాలం అంతా నేర్చుకున్నప్పటికీ ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది. ఎంతో మిగిలిపోతూ ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. కనుకనే మీరు ప్రతిరోజు అభ్యాసం చేయాలి దేవుని దగ్గర. భక్తి విషయంలో అభ్యాసం చేయాలి. నిర్దోషిగా ఉన్నానా లేదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు భక్తి సాధన మీకు సులువు అవుతుంది. ఇంకా చూడండి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురువు యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను మాకు నా యొక్క దృష్టిలో ఏం కనబడుతుంది అంటే కేవలం పరలోకం మాత్రమే. కేవలం ఆ యొక్క లక్ష్యం మాత్రమే నా గురి. దాని యొద్దకే పరిగెట్టడానికి నేను పరుగు తీస్తున్నాను. క్రీస్తు యేసునందు నాకు ఉన్నతమైన పిలుపు ఉంది. ఆ పిలుపుకు తగ్గట్టుగా బహుమానం కూడా నిర్ణయించాడు. నన్ను పిలిచాడు యేసుక్రీస్తు. పిలిచిన నన్ను ఆ పిలుపునకు తగ్గట్టుగా నాకు బహుమతిని కూడా నిర్ణయించాడు. ఆ యొక్క ఉన్నతమైన పిలుపును అందుకున్న నేను ఉన్నతమైన బహుమానాన్ని కూడా అందుకోవాలి. కేవలం పిలుపు మాత్రమే అందుకొని బహుమానాన్ని అందుకోలేదనుకోండి, ఎంత దౌర్భాగ్యులు. చూడండి, చాలా మంది ఒలింపిక్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు, కానీ అందరికీ గోల్డ్ మెడల్ వచ్చేస్తుందా? అన్ని రంగాల్లోనూ. వారు కూడా వీరు ఎలాగైతే 5 సంవత్సరాలు కష్టపడ్డారో వారు కూడా బహుమానం కోసం 5 సంవత్సరాలే కష్టపడ్డారు, కానీ ఒక్కరికి మాత్రమే ఆ బహుమానం వస్తుంది. ఏమండి, మిగతా వారందరూ ఎంత నిరాశపడాలి చెప్పండి. ఎంత కష్టం. 5 సంవత్సరాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని వారి యొక్క శరీరాన్ని అంతటినీ వంచి ఎంతో కష్టపడిన తర్వాత కూడా వారికి బహుమానం రాకపోతే ఎంత బాధపడతారు? చాలా బాధ కదా, చాలా బాధపడతారు. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎవరైతే ఈ పిలుపుకు లోబడ్డారో, ఎవరైతే ఈ పిలుపుని అందుకున్నారో అలా పిలువబడిన ప్రతి ఒక్కరికి ఈ బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. కానీ మీరు మీ లక్ష్యం దిశగా పరిగెట్టాలి. మీలో పరిగెత్తిన ప్రతి ఒక్కరికి, పిలిచిన మీ అందరికీ బహుమతి ఉంది. పిలిచిన ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని చేరుకుంటే అందరికీ బహుమానాన్ని ఇస్తాడు. అందరికీ. ఇందులో 1, 2, 3 ప్రైజులు ఏమీ లేవు. అందరికీ గోల్డ్ మెడల్ ఇస్తాడు. కానీ మీరు లక్ష్యాన్ని సాధించడమే గురిగా పెట్టుకోవాలి. కనుక మీ యొక్క లక్ష్య సాధనలో, లేకపోతే మీ యొక్క గమ్యం చేరే వరకు మీ యొక్క ఆలోచనలో ఈ యొక్క భక్తి సాధన లేకపోతే మీరు పక్కకు తొలగిపోయే అవకాశం ఉంటుందండి. పక్కకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు గారు కొరింథీ పత్రికలో ఏమన్నారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటున్నారు చూడండి. గాలికి కొట్టినట్లుగా నేను పోరాటం లేదు. ఏదో గాలి విసురుతుంది, లేకపోతే ఒక ఏవి గమ్యం లేని ప్రయాణంగా నాది లేదు. గాలికి కొట్టినట్లుగా నేను పోట్లాడటం లేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను అనేక మందికి బోధిస్తున్నాను, అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తున్నాను, ఈ రక్షణ సువార్తను అనేక మందికి అందజేస్తున్నాను. ఇలా అందజేస్తున్న క్రమంలో ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం ఏం చేస్తున్నాను? నలుగగొట్టుతున్నాను. అంటే సాధన చేస్తున్నాడు అన్నమాట. సాధన చేస్తేనే కదండి శరీరం నలిగిపోతుంది. ఇంటికాడ కూర్చుంటే నలుగుతుందా? నలగదు. సాధన చేస్తున్నాడు కనుకనే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎందుకు? భక్తి జీవితంలో ఇది అవసరం. సాధన చేయడం అనేది అవసరం. కనుకనే నా శరీరాన్ని ప్రతిరోజు ప్రతిసారి నలగొడుతూనే ఉన్నాను. అనేక మందికి ప్రకటిస్తున్నాను, కానీ నేనే అందరికీ ప్రకటించిన భ్రష్టుని అయిపోతానేమో, ఏమో తెలియదు. నా శరీర విషయంలో నేను మోసపోయి నా శరీరాన్ని నేను నాకు తగ్గట్టుగా, దేవుని వాక్యానికి తగ్గట్టుగా మలచకుండా నేను ఒకవేళ నా శరీరాన్ని వదిలేస్తే భ్రష్టుని అయిపోతాను. కనుకనే నేను ఏం చేస్తానో తెలుసా? నా శరీరాన్ని నేను చూసుకుంటూ, నా భక్తి జీవితాన్ని నేను చూసుకుంటూ, నేను దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నానా లేదా అని అనుక్షణం చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను భ్రష్టుని అయిపోతాను. భ్రష్టుడని అయిపోదునేమో అని అవకాశం ఉంది కనుకనే నేను భ్రష్టుడిని అయిపోతాను ఏమో అని భయపడుతున్నాడు ఆయన. అవకాశం ఉంది, లేకపోలేదు. కనుకనే ఆయన భయపడుతున్నాడు. అనేకులు ప్రకటిస్తున్న అనేక సంఘాలు నా ద్వారా కట్టబడుతున్నాయి, కానీ నేనేం చేయాలి? నన్ను నేను కూడా చూసుకుంటూ ఉండాలి.
నేను భ్రష్టుడిగా ఉండి అందరికీ ఈ కిరీటాన్ని అందేలాగా నేను కోచ్ ఇచ్చిన తర్వాత కోచ్గా ఉన్న తర్వాత నేనే ఆ యొక్క పరలోకం చేరకపోతే పరిస్థితి ఏంటి? కనుక తన శరీరాన్ని పనుక్షణం నలగొట్టుకుంటున్నాడు. దేవునికి అనుకూలంగా ఉందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమండి, చాలా మంది క్రీడాకారులు మీరు చూసినట్లయితే చాలా అనుభవజ్ఞులైన క్రీడాకారులు కూడా. ఒక క్రికెట్ మీరు చూసారనుకోండి, మన సచిన్ టెండూల్కర్ గారు 100 సెంచరీలు చేశారన్న రికార్డ్ ఆయనకు ఉంది. ఆయన 100 సెంచరీలు చేసినప్పటికీ చాలా గొప్పవాడిగా ఆయన ప్రపంచం అంతా తెలుసు. ఏమండి, నేను 10 సెంచరీలు చేశాను, 20 సెంచరీలు చేశాను, 30 సెంచరీలు చేశాను అన్న తర్వాత కూడా ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అంట. ఏమండి, నా పేరు మీద ఎన్నో రికార్డుల వర్షం ఉంది, లేకపోతే నేను ఎన్నో పరుగులు ఆ గ్రౌండ్లో తీసిన అనుభవం నాకు ఉంది కదా, అలాగని నేను కుదురుగా ఉండొచ్చా అంటే కుదురుగా లేడంట. ఆయన ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ చేసేవాడంట. ఏమండి, 99 సెంచరీలు చేసినా కూడా 100వ సెంచరీ కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడంట. ఏమండి, ఎంతో నైపుణ్యత కలిగిన వ్యక్తి కదా, ప్రపంచం అంతా కొనియాడిన వ్యక్తి కదా, ఆయన పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి కదా, ఆయన కూడా ఎందుకు సాధన చేస్తున్నాడు? ఆయనకు కూడా సాధన అవసరమా? సాధన అవసరమే. ఏమో కొత్త బౌలర్స్ వస్తారు. కొత్త బౌలర్స్ వచ్చి నన్ను ఒకవేళ వారి బౌలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, కనుక నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రతిరోజు ఏ బాల్ని ఎలా ఎదుర్కొనాలో, కొన్ని సెకండ్స్లో ఆ బాల్ తిరిగిపోతుంది కనుక నా బ్యాట్ ఆ యొక్క రేసింగ్ ఎలా ఉండాలో, నా బ్యాట్ని ఎటు తిప్పాలో అని కొన్ని వితిన్ సెకండ్స్లో వారు నిర్ణయం తీసుకోవాలి. కనుక ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడంట. ఏమండి, ఎంతో నైపుణ్యత కలిగినప్పటికీ ఆయన కూడా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ఇదిగో ఇందుకే. తప్పిపోతానేమో నేను. పౌలు గారు కూడా ఎంతో మందిని కట్టినప్పటికీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈయన భక్తిలోని? తప్పిపోతానేమో, నేను జారిపోతానేమో, నా శరీరం నన్ను లోకం వైపు లాగుతుందేమో. సాధన ప్రతి విషయంలో సాధన చేస్తున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు. ఏమండి, ఎంత గొప్పవాడు, ఎంత బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. తన విషయంలో తాను భయపడుతున్నాడంటే భయపడడం లేదు, జాగ్రత్త పడుతున్నాడు. నేను ఒకవేళ జారిపోతానేమో అని తన భక్తిని చెక్ చేసుకుంటూ సాధన చేస్తున్నాడు. ప్రతిరోజు సాధన పదే చేస్తున్నాడు. తాను చూసుకుంటూ ఉన్నాడు. నాలో లోపం ఏదైనా ఉందని తన దైవ భక్తి సాధనను రోజు కొనసాగిస్తున్నాడండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనం పడిపోవడానికి అవకాశం ఉండదు. ప్రారంభంలో ఎంతో ఉడుకుగా పెరిగితే నేను తర్వాత నా పరుగు ఎందుకు తగ్గిపోయిందంటే ఇదిగో కారణం ఇదే, సాధన చేయకపోవడం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ప్రారంభంలో నుండి చాలా వేగంగా పరిగెట్టేవాడినండి. దేవుని పనుల్లో కానివ్వండి, లేకపోతే దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలకు అటెండ్ అయ్యే విషయంలో కానివ్వండి, ప్రారంభంలో ఇంకా నన్ను మించినోడు లేడు అన్నట్టుగా ఉండేది. తర్వాత మన సహోదరులు చెప్పుకుంటూ ఉంటారు, ప్రారంభంలో బాగుండేవాడు కానీ క్రమక్రమంగా తగ్గిపోయాడండి అని. తమ గురించి తాము కూడా చెప్పుకుంటూ ఉంటారు, నేనే ప్రారంభంలో బాగుండేవాడిని, తర్వాత భక్తి విషయంలో ఏదో నామక భక్తి చేస్తున్నానండి. ఎందుకు అనుకుంటున్నారు? భక్తి విషయంలో సాధన చేసుకోలేదు. ఏమంటే లోకంలో ఒక చిన్న లక్ష్యాన్ని సాధించడానికి వారు అన్ని కష్టాలు పడుతుంటే దైవభక్తి, దేవుని భక్తి అంత చులకనైందా చెప్పండి? అంత చులకనైందా? దేవుడు అంత చిన్నగా నీకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? చాలా కష్టం. ఏదో మీరు తూతు మంత్రంగా భక్తి చేసి పరలోకం కొట్టేద్దామంటే అది అసాధ్యమండి. అలా కుదరదు. మీరు ప్రతిరోజు భక్తి చేయాలి. ప్రతిరోజు మీ యొక్క రిపోర్ట్ దేవునికి పంపించాలి. ఇదిగోనైనా నా యొక్క భక్తి జీవితం, ఈ రోజు భక్తి జీవితం ఇది అని చూపించాలి దేవునికి. ఒకవేళ ఏమైనా దేవుని దగ్గర నీ లోపాలు కనిపిస్తే ఇంకో పలానా విషయంలో నేను తప్పు చేశాను కనుక నన్ను క్షమించమని అడిగి సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క భక్తిని చూసి నిన్ను మెచ్చి నిన్ను ఏదో ఒక రోజు స్థిరపరచడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఆమాస్కి పుణ్యానికి నా యొక్క భక్తిని చూపిస్తాను, నేను కానుకనిస్తాను, లేకపోతే నా యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు పడిపోతారు. మీరు పరలోకం రాలేరు. నామకార్థ భక్తులుగా మాత్రమే ఉండగలరు, నామక భక్తి చేస్తే కనుక. వీళ్ళరా మరికొన్ని మాటలు చూద్దాం. దైవ గ్రంథంలో చాలా మాటలు దేవుని యొక్క భక్తి విషయంలో, సాధన విషయంలో ఏమని చెప్తున్నారు పౌలు గారు చూడండి. తీతుకు రాసిన పత్రికలో తీతుకుతో ఏమని పౌలు గారు చెప్తున్నారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటున్నారు చూడండి. ఇక్కడ మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి.
నేర్చుకోవాలని చూడండి, వేటిని నేర్చుకోమంటున్నారు? సత్క్రియలను. మిమ్మల్ని బ్రతికించే ఏ క్రియలు అయితే ఉన్నావో ఆ క్రియలను నేర్చుకోండి. మీరు నేర్చుకోండి. నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోకపోతే వస్తుందో చెప్పండి? ఈ ఈరోజు ఒక నైపుణ్యం ఏదైనా మనకు వృత్తిలో రావాలి అంటే ఏం చేయాలి? మొదట నేర్చుకోవాలి. ఒక ఇల్లు కట్టేవాడు ప్రారంభంలో కూలివాడిగా ఉన్నప్పటికీ రాను 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 కాలం గడిచే కొద్దీ ఆ యొక్క కొలతలు, ఆ మెజర్మెంట్లు, ఆ వడంబరాలు ఇవన్నీ చూసుకుంటూ అతడు మేస్త్రి స్థాయికి వెళ్ళిపోతాడు. పరిపూర్ణంగా ఇంటిని నిర్మించే స్థాయికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు? ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నేర్చుకున్నప్పుడు, తాను చేస్తున్న పనిని పరీక్షించుకుంటూ దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అతడు కూలివాడిగా ఉన్నవాడు మేస్త్రిగా అయిపోతాడు. తన యొక్క నైపుణ్యత కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. ఎప్పుడు? శ్రద్ధగా ఆ యొక్క వృత్తి పట్ల తాను శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. అంతేనా కదా? ఏ వృత్తి అయినా అంతే, ఏ పనైనా అంతే. ప్రారంభంలో చూస్తూ 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 అలా దాని మీద పట్టు సాధించాలి అంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కానీ రాదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు లోక సంబంధమైన వృత్తిలో మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగే నా పని దగ్గర కూడా ఏం చేయమంటున్నారు? ఏం చేయమన్నాడు? మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి. శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. ఏమంటే లోకంలో ఉన్న పనులకైతే శ్రద్ధగా నేర్చుకోవడానికి మాకు అవకాశం ఉంది. మాకు ఆ పనిని చేయటం వలన మాకు లాభం వస్తుంది. కానీ సత్క్రియలు చేయటం వల్ల మాకు లాభం ఏంటి అనుకుంటారు చాలా మంది. లాభం ఉంటుందండి? సత్క్రియలు చేయడం వల్ల ఏమైనా లాభం వస్తుందా మీకు? ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు ఈ ప్రాంగణాన్ని చాలా శుభ్రం చేసి కుమార్ గారు సత్క్రియ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని, సత్య సంబంధమైన వాక్యాన్ని వినిపిస్తున్నారు. ఆ సత్క్రియ చేయడం వల్ల ఆయనకి ఏమైనా లాభం వస్తుందా? ఒక రూపాయి పైసా ఉపయోగం ఉండదు భూమి మీద. ఎవరు సహకరించరు. కానీ సత్క్రియలు చేయడం ఏం చేశారు? తమకున్న కలిగిన భక్తిలో నేర్చుకున్నారు. వారు ఆ భక్తిని నేర్చుకొని ఏం చేస్తున్నారు? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేసి ప్రతి విషయంలో నైపుణ్యతను కనపరుచుకోవాలి. ఎందుకంటే నేను ఇలా చేస్తూ 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 ఉంటేనే నా యొక్క బ్రతుకును ముగించాలి. నా యొక్క జీవిత లక్ష్యం అదే. సత్క్రియలలో ఉంటూ నా యొక్క గమ్యాన్ని నేను చేరుకోవాలి. అలా నా గమ్యాన్ని ముగిస్తేనే నాకు పరలోకం అనే లక్ష్యాన్ని నేను చేరుకోగలను. సత్క్రియలు చేయకుండా, నేర్చుకోకుండా నేను ఏదో నాకు ఇష్టం వచ్చిన భక్తి చేస్తానంటే కుదరదండి. అందుకనే మనవారు నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే, మీలో ఫలం లేదు అంటే కారణం ఏంటనుకున్నారు? సత్క్రియలు శ్రద్ధగా చేయకపోవడమే. శ్రద్ధగా చేస్తే ఏముంటుంది? మీరు ఫలభరితంగా మారతారు. దేవుడు మిమ్మల్ని చూసి నీకు ఫలాలను ఇప్పించాలి అనుకుంటాడు. నీ ద్వారా అనేకమైన ఫలాలు రప్పించేలా చేస్తాడు ఆయన. ఫలభరితంగా చేస్తాడు నిన్ను. నీ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే విధంగా దేవుడు తన యొక్క అనుకూలతను నీకు ఇస్తాడు. ఎవరికి? నిష్ఫలులుగా ఉన్న వారికి అయితే అలాంటిది రావండి. ఎవరైతే ఆయన సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటారో, ఆసక్తిగా ఆయన సత్క్రియలు నేర్చుకుంటారో వారికి మాత్రమే ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము సమయోచితముగా సత్క్రియలు చేయుట, శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. సమయోచితంగా అంటే ఎప్పటికి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏదో గుడ్డకు చీలపడినట్టు కాదు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే లోక సంబంధమైన అన్ని విషయాలు చాలా తెలివిగా ఆలోచిస్తాం మనం. అవునా కదా? చాలా తెలివిగా ఆలోచిస్తాం. ఏమండి? ఆ తెలివి కూడా దేవుని పనిలో కూడా ఉండాలి అంటున్నాడు. సమయోచితముగా చేయాలి అంటున్నాడు. అందుకని అక్కడ మాటలు చూడండి. ప్రతి పనిలోని మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. సమయోచితమైన జ్ఞానం మీకు ఉండాలి. దేవుని మీరు అడగాలి, తండ్రి నాకు సమయోచితముగా నీ యొక్క కార్యాలు చేసే ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వండి. కానీ మన వాళ్ళు ఏమడుగుతారు? దేవుడు ఏమిస్తున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే వాడు నన్ను అడగండి, నేను ఇస్తాను. నా దగ్గర జ్ఞానం చాలా ఉంది. ఎవరైనా నన్ను అడుగుతారంటే అలా అడిగిన వారికి ఇస్తాను నేను. కానీ మన వాళ్ళు ఏమడుగుతారు? లోకంలో ఉన్న డబ్బు, లోకంలో ఉన్న బంగారం ఇవి అడుగుతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో జ్ఞానం కొద్దుగా ఉన్నవారు నన్ను అడగండి, నేను ఇస్తాను. కానీ ఈరోజు అడిగేవారే లేరు. దేవా నీ క్రియలను నేను సక్రమంగా చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వుతండి అని అడిగేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. అందరూ లోక సంబంధంగా 60-70 ఏళ్ల జీవిత కాలానికి సంబంధించినవి మాత్రమే అడుగుతున్నారు. కనుకరే ఆయన ఇవ్వట్లేదండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి వినయంతో అడుగుతారో వారికి మాత్రమే ఇస్తాడు తన జ్ఞానాన్ని. ప్రియులారా, మరికొన్ని వచనాలు చూద్దాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగి ఉందనందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను అంటున్నారు. చూడండి, ఇక్కడ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. నాకు దేవుడు ఏ స్థితినైతే కలిగించాడో అది ఘనమైన స్థితి కావచ్చు, ఘనహీనమైన స్థితి కూడా కావచ్చు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నా. చూడండి, తర్వాత సంపన్న స్థితిలో నేను ఉండనెరుగుదును, దీన స్థితిలోను నేను ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటయును, ఆకలిగొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేవి ఉండుటను నేర్చుకొని ఉన్నాను అంటున్నారు. చూడండి, మరలా నేర్చుకుంటున్నారంట. నేను ఏ విషయాల్లో నేను ఉన్నానో చాలా జాగ్రత్తగా చూడండి. నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. అది నాకు ఈరోజు ఆకలేసిందా, ఈ ఆకలేసిన పరిస్థితిలో దేవుడు నాకు ఆకలి కొనేలా చేశాడు. లేకపోతే ఈరోజు నాకు తిండి లేదు. కడుపు నిండుటను, ఆకలిగొని ఉండుటను, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అంటున్నారు. చూడండి, ఇగో ఈరోజు నేను నా యొక్క భక్తి జీవితంలో నేను దేవుని పనిచేస్తున్న క్రమంలో నాకు ఆకలి కూడా ఉందా? ఈ స్థితిని బట్టి దేవుణ్ణి సంతోషపడుతున్నాడు, సంతృప్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నాకు కడుపు నిండా అన్నం దొరికిందా? ఈ స్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు, సంతృప్తి కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు సంతృప్తి లేక ఈరోజు అనేక మంది మనుషులు చూడండి ఎలాగైపోయారు. ఎంత సంపాదించినా సంతృప్తి వారి జీవితాల్లో లేక వారు నేర్చుకోవటం లేదు ఈ విషయాన్ని. క్రైస్తవులుగా ఉన్నవారే, బయట వారి గురించి కాదు చెప్పేది. లోకంలో ఇంకా ఏవో సంపాదించడానికి సంతృప్తి లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి. నేను ఏ స్థితి ఉన్నానో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అన్నారు. చూడండి, నేర్చుకోవాలి స్థితిని. మీకు దీనస్థితి కలిగింది అనుకోండి, ఆ దీనస్థితిలో దేవా నాకు ఏమీ లేదేటి, దేవా నాకు ఈరోజు డబ్బులు లేవేటి, దేవా నాకు తిండి గింజలు లేవేంటి అని ప్రార్థించడం కాదు. మరి ఏం చేయాలి? నీకు ఆకలి కొని ఉండడం నువ్వు నేర్చుకోవాలి. అందుకని అక్కడ చెప్పారు కదండి, ఆకలి కొని ఉండడం తెలుసు, నాకు కడుపు నిండడం కూడా తెలుసు. మీరు ఆకలిగా ఉన్నప్పుడు దేవా నాకు ఆహారం నువ్వు అని అవసరం లేదు, అడగని అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఆకలిగా ఉన్నప్పుడు మీరు తండ్రి నాకు ఆహారం లేదని అడగకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆకలిగాని ఉండడంలో కూడా సంతృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఒకరోజు ఆకలి లేకపోతే చచ్చిపోం కదా, రేపిస్తాడు ఆహారాన్ని రేపు సిద్ధపరుస్తాడు దేవుడని మీరు సంతృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడండి. అంతేగాని నాకు ఆహారం లేదు అని మీరు దేవుడిని ప్రార్థించిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి మీకు ఏ స్థితిలో ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. అందుకనే నేను ఏ స్థితిలోనైనా అన్ని స్థితుల్లోని సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అంటున్నారు. చూడండి, మనం కూడా నేర్చుకోవాలి. భక్తి విషయంలో ఇది నేర్చుకోవాలండి. ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఈ విషయాన్ని సంతృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఉన్నత స్థాయిని బట్టి మనం హెచ్చిపోకూడదు, తక్కువ స్థాయిని బట్టి దేవుణ్ణి మనం నిందించకూడదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరు ఏం చేయాలి? సంతృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఆకలిగా ఉన్నప్పుడు మీరు దేవుని స్తుతించాలి, కడుపు నిండినప్పుడు దేవుని స్తుతించాలి. ఏ స్థితిలోనైనా మీకు ఇవ్వాల్సిన దాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మీరు ఆ సంతృప్తి కలిగిన జీవితాన్ని నేర్చుకున్నట్లయితే దేవుడు చక్కని ఫలితాన్ని మీకు ఇస్తాడు. ఈ యొక్క బ్రతుకు కాలంలో, ఈ 60-70 ఏళ్ల జీవిత కాలంలో మీకు ఇస్తున్న ఒక నిర్ణయం ఇది, దేవుడు విధించిన ఒక నిర్ణయం ఇది. ఈ నిర్ణయం చొప్పునే మీ బ్రతికెళ్ళాలి. అర్థమవుతుందండి? సాధన కదండి భక్తి జీవితం అంటే. ఈ భక్తి సాధనలో ఈ ఒడిదుడుకులన్నీ మీకు ఏర్పడాలని దేవుడే నిర్ణయించాడు. అలా నిర్ణయించిన దాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆకలిగా ఉన్న ఆ స్థితిని బట్టి సంతృప్తి పొందడం నేర్చుకోవాలి ఆ స్థితి. అర్థమవుతుందండి? ఈ విషయాలు క్రైస్తవుల్లో చాలా మంది తెలియక ఆకలి కొని ఉండడం నేర్చుకోమన్నాడు దేవుడు అనే విషయం తెలియక, ఏమండి ఆకలి కొని ఉండడం నేర్చుకోమన్నాడు దేవుడు, నేర్చుకోమన్నాడు. ఆకలి కొన్నప్పుడు మీరు దేవుడు స్తుతించండి, పర్వాలేదు.
ఆ స్థితిని మీకు దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ స్థితిలో ఆహారం పెట్టమని అడగండి. నన్ను శ్రమల పాలు చేసినప్పటికీ, ఇబ్బంది పాలు చేసినప్పటికీ మరలా నా స్థితిని కూడా దేవుడే మారుస్తాడని మీరు ఒక దీక్షతో ఉండండి. ఇది సాధన వంటిది. సాధన. ఇలా మీరు సాధన చేస్తే భక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. భక్తి విషయంలో సాధన లేని అనేక మంది ఏం చేస్తారో తెలుసా? నిష్ఫలులుగా ఉండిపోయారు. వారి భక్తి జీవితాన్ని సన్నగిల్లిపోయేలా బలహీనులుగా మారిపోయారు. కనుక అటువంటి స్థితిని మీరు కలిగి ఉంటే వెంటనే మార్చేసుకోండి. వెంటనే మీ ఆలోచన విధానం అంతా మారాలి. అసలు భక్తి విషయంలో నేను ఎలాంటి సాధన చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్తగా మీ యొక్క భక్తి జీవితం దేవుని పట్ల మెరుగు కావడానికి అవకాశం ఉంటుంది. లేదు నిర్లక్ష్యంగా ఉన్నారా? లేదు లోక సంబంధమైన వాటి మీద మీ యొక్క దృష్టి ఉందా? అయితే మీకు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం, ఆత్మ సంబంధంగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా మారిపోతుంది. అసాధ్యంగా మారిపోతుంది. మరొక మాట చూడండి. దశలోనికులు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని చెప్తున్నారు? ఒకసారి మీ బైబిల్ తెరిచి దశలోనికులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. దశలోనికులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మీరు నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకోండి అంటున్నాడు. చూడండి, ఏం నేర్చుకున్నారంట దశలోనికుల సంఘం? దశలోనికలో ఉన్న సంఘం ఏం నేర్చుకున్నారండి? దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో నేర్చుకున్నారంట. అలా నేర్చుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారంట. ఏమంటే ఇది మన జీవితాల్లో జరుగుతుందా? దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి అనే దాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు మీరు వేసుకున్నారా? నేను ఈ రోజు ఎలా సంతోషపడాలని ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. ఈ రోజు నా కుటుంబం అంతా సంతోషంగా గడవడానికి ఏం చేయాలి అని ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవుణ్ణి సంతోష పెట్టడం నేను నేర్చుకోవాలి అనేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారండి. ఎందుకంటే కల్పించడు కదా దేవుడు. దేవుని సంతోషంతో మాకు పని ఏముంది? మేము సంతోషంగా ఉంటే చాలు. కానీ దశలోనికలో ఉన్న సంఘం అలా అనుకోలేదండి. ఏం నేర్చుకున్నారో తెలుసా? తమ భక్తి జీవితంలోని దేవుణ్ణి సంతోష పెట్టడం ఎలా అనేది నేర్చుకున్నారు. ఎలా దేవుడు ఏ విషయంలో నేను భక్తి చేస్తే, ఎలా భక్తి చేస్తే దేవుడు సంతోషపడతాడు అనే విషయాన్ని నేర్చుకున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? పరీక్షించుకోండి. మనం మన సంతోషాన్ని వెతుకుతున్నామా, లేకపోతే దేవుని సంతోషాన్ని వెతుకుతున్నామా? ఈ విధంగా మన భక్తి జీవితాన్ని ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే చాలా లోపాలు కనిపిస్తాయండి. వాటిని సరి చేసుకోండి. ఈ పాఠాన్ని వినిపిస్తుంది అందుకే. నేను భక్తి విషయంలో సన్నగిలితే నా యొక్క భక్తిలో సాధన లేకపోతే ఇవన్నీ లోపాలుగా కనిపిస్తాయి. మనం భక్తి విషయంలో సాధన చేసిన వారమైతే ఈ లోపాలన్నీ పూర్తి చేయొచ్చు. మనం చచ్చేలోపు మనల్ని సంపూర్ణంగా చేయడం దేవుడు అదొక దీక్షతో పెట్టుకున్నాడు. దేవుడు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసండి? మీరందరూ మీ లోపాలన్నింటినీ సరి చేసుకొని దేవునికి ఇంపైన వారిగా కనిపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూస్తారన్నమాట. ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. మీరందరూ ఎంత చక్కగా కనిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేవు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. చూడండి, తానే మిమ్మల్ని కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. ఆయనే చేస్తాడా? చేస్తాడు. అలా చేయటానికి ముందు ఏం చేస్తాడు? మిమ్మల్ని శ్రమల గుండా ప్రయాణింపజేస్తాడు. అన్ని స్థితుల్లోనూ మీరు నిలబడతారా నిలబడరా అనేది పరీక్షిస్తాడు. అందుకని ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. తన నిత్య మహిమకు, నిత్యము ఆ మహిమలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ నిత్య మహిమకు అర్హులుగా నియమింపబడ్డారో అలాంటి వారిని క్రీస్తునందు నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాని సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంట? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు? శ్రమలు ఎదురైన తర్వాత. మీకు దేవుడు నిర్ణయించిన కాలంలో మీరు పడవలసిన కష్టాలన్నీ పడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు?
మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడంట. ఈ స్థితిని మీకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని స్థిరపరచాలని, బలపరచాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ అవకాశాన్ని దేవునికి ఇచ్చేవారు ఎవరన్నా చెప్పండి? ఈ అవకాశాన్ని ఇస్తారా దేవునికి? దేవుడు స్థిరపరచాలి, బలపరచాలి అనే ముందు ఏం చేస్తాడు? మిమ్మల్ని శ్రమల పాలు చేస్తాడు. అన్ని స్థితుల్లోనూ మీరు తూగేవారుగా ఉన్నారా లేదా అనే స్థితిని మీకు కల్పిస్తాడు. అలాంటి స్థితిలో మీరు తప్పిపోకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచే అవకాశం ఉందండి. కానీ ఈ మధ్యకాలంలోనే మనం ఏం చేస్తున్నాం? భక్తి విషయంలో సాధన చేయలేకపోతున్నాం, పడిపోతున్నాం. పడిన స్థితి నుండి లేవలేకపోతున్నాం, లేచినా మళ్ళీ పడిపోతున్నాం. ఎందుకు పడిపోతున్నాం అంటే సాధన చేయకపోవడం. దేవుడు మనల్ని సంపూర్ణంగా చూడాలనుకుంటున్నాడు, కానీ ఆ సంపూర్ణ స్థితిని రావడానికి దేవుడు వంతు ప్రయత్నాలు దేవుడు చేస్తున్నాడు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఏం చేయాలి? సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ దేవునికి లోబడటం నేర్చుకోవాలి, భయపడటం నేర్చుకోవాలి. భక్తి విషయంలో దేవుడు నియమించిన ఈ నియమాలన్నింటినీ మీరు చేస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరచడానికి చక్కటి అవకాశం ఉంది. చక్కటి అవకాశం ఉందండి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారో తెలుసా? ఒకసారి చూడండి, హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారు కూడా ఎలా తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నారో చెబుతూ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అంటున్నాడు. చూడండి, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడంట. విధేయత దేవునికి చాలా ఇష్టమైన క్రియది, చాలా ఇష్టమైన లక్షణం ఇది. ఏంటది? విధేయత. మీరు ఏ స్థితిలో దేవుడు పిలిచిన వినమ్రతతో ఆయన ఎదుట వంగే గుణం విధేయత. ఈ విధేయతను ఎవరు కలిగి ఉన్నారంట? యేసుక్రీస్తు కలిగి ఉన్నాడంట. ఎలా కలిగి ఉన్నాడంట? ఎలా కలిగి ఉన్నాడు? మరలా చదవన్నమాట. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత అనేది ఎలా వస్తుంది? ఏమండి, ఎలా వస్తుందండి? శ్రమలు పొందటం వల్ల వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా అలాగే నేర్చుకున్నారంట విధేయత. మనం కూడా అలాగే నేర్చుకోవాలి. అదే క్రమం, అదే మాదిరి కదండి. యేసుక్రీస్తు వారి మాదిరి మనకు కూడా. ఆయన వెనకాలే మనం భోగిలి కింద అలా ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తే మనకు కూడా ఏమొస్తుంది? విధేయత వస్తుంది. దేవుని ఎదుట వినమ్రతతో వంగే గుణం వస్తుంది. కనుక ప్రియులారా, జాగ్రత్త గమనించండి. మీ భక్తి జీవితంలో మీరు సాధన కలిగి జీవిస్తేనే కానీ మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. పౌలు గారు తన జీవితాన్ని చూపిస్తున్నారు, భక్తులందరూ తమ జీవితాన్ని చూపిస్తున్నారు. మీరు ఎలా వంగి వినమ్రతతో దేవునికి మీ యొక్క భక్తిని కొనసాగించాలో అనే విషయాన్ని చూపిస్తున్నారు. మీరు ప్రతి విషయాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి. చివరిగా ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం చూడండి. పాపం చేయకుండా ఉండటానికి టాబ్లెట్ లాంటి మాట ఇది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటున్నాడు. చూడండి, పాపం చేయకుండా ఉండాలంటే టాబ్లెట్ ఇదేనండి. నేను అత్తమాట పడిపోతున్నానండి, లేవలేకపోతున్నానండి అంటున్నారు కదా. అయితే దానికి మందు ఏంటో తెలుసా? చూడండి ఏం చెప్తున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. దేవుని వాక్యమే మందండి. పాపమునికి విరుగుడు ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యమనే ఈ మందుని మీ హృదయంలోనికి ఎక్కిస్తే మీరు పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ టాబ్లెట్ ప్రతిరోజు వేసుకోండి. బీపీలు ఉన్నవారు, షుగర్లు ఉన్నవారు ప్రతిరోజు టాబ్లెట్లు మింగుతున్నారా? మింగుతారు. మింగకపోతే ఏమవుద్దండి? మింగకపోతే మీరు చనిపోతారు. మీ బ్లడ్ ప్రెషర్ హైకి వచ్చేస్తుంది, లేకపోతే లోకి వచ్చేస్తుంది. కనుకనే మీరు పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే మనుషులు ఎదుట కాదు. మనుషులు ఎదుట నేను అందరికీ మీ ముందు ఎలా కనిపిస్తాను? వాక్యం చెప్పేవాడిగా కనిపిస్తాను, చాలా గొప్పవాడి కింద కనిపిస్తాను. కానీ దేవుని ఎదుట నేను చూసుకోవాలి కదా నన్ను. మీరు కూడా అంతే. మీరు మనుషులు ఎదుట పాపం చేయకుండా ఉన్నట్టుగా కనిపించవచ్చు, మనుషుల్ని మభ్యపెట్టచ్చు, మనుషుల్ని మోసం చేయొచ్చు. కానీ దేవుని విషయంలో అలా కాదు కదా. అందుకనే భక్తుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, నీ వాక్యాన్ని ఉంచుకున్నాను.
ఇలా వాక్యం హృదయం నిండా ఉన్నప్పుడు పాపం రావడానికి అవకాశం ఉండదు, మీరు పడిపోవడానికి అవకాశం ఉండదు. అందుకని ప్రతిరోజు నేర్చుకోండి ఏదో ఒక విషయాన్ని. సహోదరులు మణికుమార్ గారి ద్వారా ఎన్నో విలువైన సంగతులు మీకు వస్తున్నాయి కదా యూట్యూబ్లో. కనుక ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. బైబిల్ చదవడం ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన చేయడం ఒక అలవాటుగా చేసుకోండి. ఇవి నేర్చుకోండి. ప్రతిరోజు చేయాల్సిన పనులు ఇవన్నీ. ఎవరో వచ్చి మన చేత చేయించరు. ఇలా చేసినప్పుడు మనం పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? మీ భక్తి జీవితాన్ని మీరు చక్కగా ముందుకు కొనసాగించాలంటే ఇవన్నీ సోపానాలు, ఇవన్నీ మెట్లు, ఇవన్నీ ఈ మెట్లను మీరు జాగ్రత్తగా ఎక్కితే మీరు దేవుడు అనుకున్న లక్ష్యాన్ని చక్కగా చేరుకోగలరు. చివరిగా ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త మన మాస్టర్ ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మన గురువు, మన యొక్క కోచ్ ఏం చెప్తున్నారు చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నారు. యేసుక్రీస్తు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను కాబట్టి ఏం చేయాలి? గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. నా కాడి చాలా సులువైంది. దీని ముందు మాట ఏముంటుందండి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అంటారు. ఏమంటే మీకు విశ్రాంతి ఇస్తాను అంటారు. అవునా? ఆ మాటే ఉంటుంది. దాని తర్వాత మాట. కానీ ఈ మాట ఎవరు చదవరు. ఈ మాట చదవకుండా ఆ మాటనే చదివి ఆపేస్తూ ఉంటారు. భారం మోస్తున్న వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వచ్చి మీ కష్టాన్ని దేవుడు తీర్చేస్తాడు. కాదు, మీ అందరికీ విశ్రాంతి కలిగి చేస్తాడని చెప్తాడు కదా, ఆ మాట కొనసాగింపు మాట. ఇది ఏ మాట? ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యొద్దకు రండి అని చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాడు? నా యొద్ద నా యొక్క కాడిని మీ మీద పెట్టుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. చూడండి, నేర్చుకోండి. నేను చాలా సాత్వికుడను, మీకు భక్తిలో ఎలా నడవాలో తెలియదని మిమ్మల్ని అపహాస్యం చేయను. మీకు ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. అందుకనే నా దగ్గర నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి అని యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. నేర్చుకోవాలి. భక్తి అనేది నేర్చుకుంటేనే వస్తుంది. అర్థమవుతుందండి? సాధన చేస్తేనే వస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, ఆయన చెప్పినట్లుగా మనం నడిస్తే, మన యొక్క బ్రతుకును ముందు కొనసాగిస్తే, నేర్చుకుంటేనే నైపుణ్యత కలిగిన ఒక వృత్తిని నేర్చుకోవాలంటే మనం కష్టపడాలి, శ్రమపడాలి, కృషి చేయాలి, నేర్చుకోవాలి. భక్తి కూడా అంతే. కనుక ఈ యొక్క నియమాలన్నీ పాటించి దైవ భక్తి విషయంలో మీరు సాధన చేస్తే మీరు దేవుడు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలరు. మనకి మాటలు విన్న మీరందరూ జాగ్రత్తగా ఈ మాటలను విడిచిపెట్టకుండా మీ యొక్క మనసుల్లో భద్రపరుచుకున్న వారే మీ యొక్క జీవితాంతం మీ యొక్క భక్తి విషయంలో దేవునికి మీకు మధ్య ఉన్న ఆ బంధం విషయంలో బలహీనపడకుండా ప్రతిరోజు సాధన చేస్తూ దేవునికి ప్రీతిపాత్రులుగా జీవించాలని కోరుకుంటూ ఈయన యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వచ్చి ప్రార్థనలో ఏకీపించండి. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడ, నీ ఘనమైన నామానికి వందనములు తండ్రి. భక్తి జీవితంలో మేము ఎలాంటి సాధన చేయాలో, ఎలాంటి సాధన చేస్తే మేము మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలము, అనేక మంది భక్తుల జీవితాలు మా యొక్క హృదయాలను తెరిచేటట్టుగా నీ యొక్క గ్రంథంలో వినిపింపజేశారు. అందును బట్టి నీకు వందనములు తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మొదలుకొని అనేక మంది తాము శ్రమపడి తమ విధేయత నేర్చుకున్నారని నీ యొక్క గ్రంథంలో తెలియజేసిన విధంగా మాకును నీ యొక్క జీవితకాలంలో ఏ శ్రమలనైతే, ఏ ఇబ్బందులనైతే మా యొక్క నిర్ణయించావో వాటన్నిటినీ మేము తండ్రి పొంది తండ్రి ఈ యొక్క శిక్షణా కాలంలో, ఈ యొక్క సాధనా కాలంలో మా వంతు ప్రాక్టీస్ మేము చేస్తూ తండ్రి నీవు సంపూర్ణంగా చేయడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నావు కనుక ఆ యొక్క సంపూర్ణతను మేము మాలో సంపూర్ణం చేసుకున్నట్టుకు నీ యొక్క సహాయాన్ని మాకు ఎల్లప్పుడూ అందించమని నీ మాటలు విన్న నీ పిల్లలందరికీ చక్కని ఆలోచన ఇచ్చి ఈ మాటలు విని విడిచిపెట్టకుండా వారి హృదయాల్లో పదిలిపరుచుకుంటూ ఎల్లప్పుడూ నీతో మంచి బంధాన్ని కలిగి వారు తమ యొక్క తుది శ్వాస విడిచిటకు చక్కని అవకాశాన్ని నీ పిల్లల మీద మాకు అందరికీ అందించమని కోరుతూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పరలోకమందున మీ సన్నిధి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్.